రైట్, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్ బహుజనుల స్వతంత్ర సిద్ధాంతం. మరి స్వతంత్ర సిద్ధాంతం అంటే ఏంటి, స్వతంత్ర సిద్ధాంతం ఏం చెబుతోంది అన్న విషయాన్ని మనతో పాటు చర్చించేందుకు మన స్టూడియోలో ఉన్నారు ప్రొఫెసర్ రవిప్రసాద్ గారు. సో రిటైర్డ్ ప్రొఫెసర్ కాకతీయ యూనివర్సిటీ. ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం. రవిప్రసాద్ గారు నమస్తే, వెల్కమ్ టు ద షో. మరి ముఖ్యంగా స్టార్ట్ చేద్దాం. మరి బహుజనులకు సంబంధించిన ఇప్పుడు మీరు చెప్తున్న సిద్ధాంతం ఏదైతుందో సో దాని యొక్క అర్థం నుంచి ముందుగా మనం స్టార్ట్ చేసే ప్రయత్నం చేద్దాం సార్. ఎస్, స్వతంత్ర సిద్ధాంతం. దుర్గాప్రసాద్ గారు, స్వతంత్ర సిద్ధాంతము గౌతమ బుద్ధుడు ఇది స్వయంగా చెప్పినటువంటి సిద్ధాంతం. ఈ సిద్ధాంతము చాలా ప్రాక్టికల్ సిద్ధాంతం. ప్రాక్టికల్గా ఎట్లా అంటే, ఒక దినము గౌతమ బుద్ధుడు సత్సంగం చేయడానికి శిష్యుల ముందుకు ఇట్లా కర్చీ పట్టుకొని పోయినాడు. పోయి ఇట్లా మురులేసిండు. ఓకే, ఇట్లా మూడు వేసిండు. ఇట్లా మూడు లేచిండు. ఐదు ముడులు వేసి ఐదు ముడులు వేసేసి ఇది ఏంటిది అని అడిగిండు. అడిగితే ఆయన దగ్గర ఆయన తమ్ముడు ఆనందుడు ఉన్నాడు. ఆయన అన్నాడు, అది కర్చీపు. అంటే మీరంటారు ముడులున్నాయి అంటారు. ముడులున్నాయి అంటే కర్చీప్ అంటారు. దాని అర్థం ఏమిటి అని చెప్పేసి అడిగిండు అన్నట్టు. అప్పుడు గౌతమ బుద్ధుడు చాలా క్లియర్గా చెప్పిండు, జీవితం అనేది కర్చీప్ లాగా ఖాళీగా ఉంటుంది. కానీ పుట్టిన తర్వాత ఇట్లా మూడేసేస్తారు, ముడి పడుతుంది. అంటే బంధనాలు అంటారా? బంధనాలు ఇట్లా ముడి పడతాయి. ఎన్ని ముళ్ళు పడతాయి అంటే దాదాపుగా 7-8 ముళ్ళు దాకా పడుతుంటాయి. కానీ 5 చాలా ముఖ్యమైనవి అంటాడు. అయితే ఈ ముడులు ఎంతవరకు అయితే ఉంటాడో ఆ మనిషి జైల్లో ఉంటాడు అంటాడు. అంటే బందీఖానలో అంటే జీవితం మొత్తము ఒక జైల్లో ఉన్నట్టే గడుస్తుంది. ఎంతకాలం అయితే ముడులు ఉంటాయో అంతకాలము ఆయన జైల్లో ఉన్నట్టే ఉంటాడు. చివరికి అట్లనే చనిపోతాడు. ప్రపంచం లోపల సమాజము ముడులేపిస్తుంది. ముడులేపిస్తే ఆ ముడుల నుంచి బయటపడకుండా ఆయన అండ్లనే చనిపోతాడు. అయితే కొంతమంది తెలివిగల వాళ్ళు ఒక గురువు దగ్గర పోయి ఈ ముడి పడ్డది, దీని అర్థమైంది అని తెలుసుకొని ఆ ముడి నుంచి విముక్తి అవుతారు. అదేవిధంగా తక్కిన ముడులు కూడా విముక్తి అయిపోతారు. కానీ కొంతమందికి ఆ మూడే శాశ్వతం అనుకొని, ఆ మూడే బతుకు అనుకొని, ఆ మూడే ఒక అనేటటువంటి జైలు లోపల బతుకుతారు. బ్రతకడం వల్ల వాళ్ళ జీవితం అనేది నాశనం అయిపోతుంది. వాళ్ళు పుట్టి కూడా వ్యర్థమైపోతుంది. అందుకొరకే బహుజన హితాయ బహుజన సుతాయ అంటే ఈ సిద్ధాంతం అర్థం చేసుకొని వాళ్ళ సుఖాన్ని వాళ్ళు కోరుకొని వాళ్ళు సుఖండానికి ప్రయత్నం చేయాలంటే మనం చేయవలసింది ఏంది, జీవితం అనేది ఖర్చీపులాగా ఖాళీగా ఉంటుంది, ముడులు లేకుండా ఉంటుంది. ఈ సమాజంలో ఉన్న వ్యక్తులు వాళ్ళు తమకున్నటువంటి చెడు గుణాలను, చెడు అలవాట్లను వాళ్ళు బతకడం కొరకు ఇతరుల మీద పడేస్తారు. అందువలన మనిషికి మనిషి శత్రువు అయిపోతున్నాడు, మనిషికి మనిషి సమస్య అయిపోతున్నాడు. కాబట్టి ఈ సమస్యల నుంచి ఎవరైతే విముక్తి అవుతారో వాళ్ళకు దుఃఖం పోతుంది. దుఃఖం పోతే వచ్చేది ఆనందం. కాబట్టి దుఃఖాన్ని విడిచిపెట్టాలి అంటాడు. ఎట్లా విడిచిపెట్టాలి అంటే మొదటి ముడి ఏమిటి అంటాడు. దానికి ఇంకొక ఉదాహరణ సద్గురు ఓషో చెప్తాడు. ఎట్లా చెప్తాడంటే, ఒక చిన్న పిల్లవాడు ఆయన ఒకసారి ఒక నదీ తీరంలో కూర్చుండి చుట్టూ ఇటుకలు పెట్టుకుంటాడట.
చుట్టూ ఇటుకలు పెట్టుకుంటాడు. ఆ ఇటుకలు పెట్టుకుంటూ ఈడి దాకా వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఆయనకు ఏం చేయాలో అర్థం కాక అయ్యో నేను చచ్చిపోతున్నా నేను మునిగిపోతున్నా అని అంటాడట. అంటే ఇక్కడ జరిగింది ఏంటి అంటే ఇటుకలు పెట్టుకున్నది ఆయనే, తన ఎత్తు పెట్టుకున్నది ఆయనే. ఆ పెట్టుకోవడం వల్ల బయట ప్రపంచం కనబడతలేదు. కనబడకపోతే నేను చచ్చిపోతున్నా అంటాడు. అనడం వల్ల ఏమైనా లాభం ఉన్నదా అని జీవితం పోతున్నది. కాబట్టి చేయవలసింది ఏంది, ఈ ఇటుకలు పెట్టుకున్నది తనే కాబట్టి ఆ ఇటుకలను తను తీసేసుకోవచ్చు అని చెప్పేసి అంటాడు అన్నట్టు. ఆ ఇటుకలు ఏంది అంటే మొట్టమొదటి ముడి మతం అనేది ముడి. ఈ ముడిలో వాళ్ళే ఇటుక పెట్టుకుంటారు, వాళ్ళే సిమెంట్ పెట్టుకుంటారు, వాళ్ళే పూజలు చేస్తారు, వాళ్ళే హిందువులమని చెప్పుకుంటారు, వాళ్ళే అన్నీ చెప్పుకొని మాకు స్వేచ్ఛ లేదు అంటారు. అసలు వాళ్ళ స్వేచ్ఛను వాళ్ళే హరింపజేసుకున్నారు. కాబట్టి బుద్ధుడు ఏమనంటే అయ్యా నువ్వే ఇటుకలు పెట్టుకున్నావు కదా, నువ్వే నమ్ముకున్నావు కదా, అది నీకు ఎవడిచ్చింది నువ్వెందుకు పెట్టుకుంటావు, దాన్ని తీసేసే. రైట్. సో ముడి క్లియర్ అయిపోతుంది, మొదటి ముడి ఖతం అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీకేం మిగులుతుంది, నీకు ఇంకేం మిగలదు. కానీ నీ చుట్టూ కులాలు ఉంటాయి, ఈ కులాలు పట్టుకుంటాయి, అది సెకండ్ ముడి. అదేం చేస్తారు, నువ్వు పెళ్లి చేసుకోవాలంటే కుల స్త్రీని చేసుకోవాలి, నువ్వు చచ్చిపోయినావు అనుకో కులాలు మోసుకపోవాలి, అంతే కదా. అలాంటప్పుడు ఆ ముడి కూడా ఖతం చేసేసాయి. నీ కుల స్త్రీని పెళ్లి చేసుకోకు. అదేవిధంగా చనిపోతే నా కులాలు వాళ్ళు తీసుకుపోయి వాళ్ళు సమాధి చేయాలి అనుకోవద్దు. ఎందుకంటే ఈ శరీరం మట్టి నుంచి వచ్చింది, మట్టిలోకి వెళ్ళిపోతుంది, నీవు తీసుకొచ్చుకోలేదు, అది నువ్వు పంపించవలసిన అవసరం లేదు. కాబట్టి నీ శరీరం మర్చిపో, నీ కులాన్ని మర్చిపో, అప్పుడు నీకు స్వేచ్ఛ వస్తుంది అంటాడు. అంటే రెండవ మూలి కులం, మతంతో కులం వస్తుంది, మలం పోయిన తర్వాత కులం పోవాలి. కానీ కులం లోపల ఒక అడ్జస్ట్మెంట్ కొరకు, ఏదో బతకడం కొరకు కులాన్ని పట్టుకుంటావు. కాబట్టి ఆ ముడి కూడా ఖతం చేసేయాలి అంటాడు. 2 ముళ్ళు పూర్తి ముడి పోయింది. ఇప్పుడు ఏం పోయినాయి, మతం పోయింది, కులం పోయింది. ఇప్పుడు ఏం మిగులుతుంది, నీవు మూడవ దానికి ముడికి దగ్గర పోతాడు. మూడవ ముడి ఏంటి అంటే, మూడవ ముడి నీ మైండ్ అంటాడు. నీ మైండ్ లోపల గతమంతా నిండుకొని ఉన్నది, ఆ గతం నుంచి నీవు బయటపడాలి. ఎందుకంటే మనిషి ఆటోమేటిక్గా కొన్ని పని చేస్తాడు, ఏ పని అయినా కానీ ఆటోమేటిక్గా చేస్తుంటారు. మనం చూడండి, బస్ ఎక్కాలన్నా, భోజనం చేయాలన్నా, ఏదైనా పనులు చేయాలంటే అలవాటు ప్రకారం చేస్తుంటాం. దాన్ని ఏమంటాడంటే మూడవ ముడి ఆటోమైజేషన్ అంటాడు. ఓకే. ఆటోమేటిక్గా చేసే పనిని ఎట్లా చేయాలా, ఆటోమైజ్ చేయాలా. ఆటోమైజ్ చేసేస్తే అప్పుడు నువ్వు ఎప్పుడు ఏమవుతుంది, నువ్వు అవేర్నెస్లోకి వచ్చేస్తావు, అంటే నువ్వు జాగృతిలోకి వచ్చేస్తావు, చైతన్యం. కులం పోయింది, మతం పోయింది, మూడవ స్టెప్ ఉన్నటువంటి ముడి పోయిందనుకో, పోతే అప్పుడు నీకు జాగృతి వచ్చేస్తుంది. జాగృతి ఏంటిది, మూడవది అంటే ఇది సెంట్రల్లో ఉన్న ముడి, ఇది కీ అంటాడు. ఇది మనిషి జీవితానికి ఏ పని చేసినా ఆటోమేటిక్గా చేయొద్దు. ఆటోమేటిక్గా చేస్తే నువ్వు మిషన్ అయిపోతావు. మిషన్ ఆటోమేటిక్గా ఉంటుంది, మనిషి ఆటోమేటిక్గా ఉండకూడదు కదా. మరి ఎందుకు ఉండకూడదు అంటే నీకు విచక్షణ జ్ఞానం ఉన్నది, ఆ విచక్షణ జ్ఞానంతో నువ్వు బ్రతకాలి. అంతేకాని ఒకటి ఇచ్చినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ తోటి నువ్వు బతకద్దు. నీవు సొంత రూల్స్ నువ్వు క్రియేట్ చేసుకో. ఎందుకంటే నీకు మతం లేదు, కులం లేదు. యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ రిలీజన్. నీ సొంత మతాన్ని నువ్వు సృష్టించుకో. ఏంటిది సొంత మతం అంటే, నువ్వు మనిషి కాబట్టి భూమి మీద ఉన్న మనుషులందరికీ ఉపయోగపడేటువంటి సిద్ధాంతాన్ని నువ్వు పెట్టుకో. ఇదే స్వతంత్ర సిద్ధాంతము అంటాడు. ఈ స్వతంత్ర సిద్ధాంతం లోపల కులం లేని వాళ్ళను, మతం లేని వాళ్ళను ఒకటి చేసుకొని మానవ మందిరాలను నిర్మించాల. అదేవిధంగా
మానవ మహా ఉద్యమాన్ని నిర్మించాలంటాడు. మానవ మహా ఉద్యమాన్ని. వాస్తవానికి దుర్గా ప్రసాద్ గారు ఈ ప్రపంచంలో పుట్టినలంతా మానవులే కానీ అసలు మానవ మహోద్యమాన్ని చెయ్యాలని ఎవ్వరూ అనలే, ఇంతవరకు అనలే. ఇది మొట్టమొదటిసారి రైట్. మాస్టర్ కీవినిటి పోతున్నది. కాబట్టి ప్రజలందరూ గమనించాలి. గమనించవలసింది అంటే మానవ మహోద్యమం ఉద్యమాన్ని నిర్మించవలసిన అవసరం వచ్చింది. ఇది మూడవది. ఎప్పుడైతే మనిషి మానవ మహో ఉద్యమాన్ని నిర్మించుకుంటాడో అప్పుడు అతడు పూర్తి స్వతంత్రుడైపోతాడు. పూర్తి స్వతంత్రుడు వచ్చేసి అప్పుడు అతడు 4వ మెట్టుకు దిగుతాడు. 4వ మెట్టుకు పోయిన తర్వాత ఏమవుతుంది అన్నట్టే ఇక్కడ నిజమైనటువంటి స్వాతంత్రం వస్తుంది అంటాడు. రియల్ స్వాతంత్రం 4వ మెట్టు. అంటే ఇక్కడ మతం లేదు, కులం లేదు, ఆచారాలు లేవు, వ్యవహారాలు లేవు. ఏం మిగులుతుంది అంటే నేను నీవు ఒకటే. ఆడ మొగ ఉండదు, చిన్న పెద్ద ఉండదు. ఏముంటుంది అంటే ఒక సమానత్వం అనేది, నిజమైనటువంటి సమానత్వం ఉంటాడు. అంటే ఈ సమానత్వం లోపల హైటు వెయిటు అవి తేడా ఉండవచ్చు, కానీ మర్యాదలు మాత్రం సమానంగా ఉంటాయి. మనిషిని మనిషి గౌరవించేటటువంటి ఒక పద్ధతి ఏర్పడుతుంది. ఎందుకు? నీవు ఒక మానవ మహో ఉద్యమంలో ఉన్నావు. మానవ మహో ఉద్యమం అంటే మానవులంతా ఒకటైపోతారు. మానవంతా ఒకటైపోతే సమానంగా నవ్వుకుంటారు, అదేవిధంగా ఒక ఉత్సవంలో ఉంటారు. ఎప్పుడైతే ఉత్సవంలో అందరూ పాల్గొంటారో చూసేవాడు ఉండడు, చేసేవాడు ఉండడు, అందరు కలిసి చేస్తారు, అందరూ ఎంజాయ్ చేస్తారు. కాబట్టి ఇది మానవ ఉద్యమంగా ఏర్పడాలి. ఏర్పడ్డదైతే ఈ మొత్తం ప్రపంచం బాగుపడుతుంది. ఎందుకు ఎట్లా బాగుపడుతుంది అంటే అది కూడా చెప్తాడు. ఈ భూమి మీద పుట్టిన వాళ్ళంతా ఏదో ఒక, ఇది 5వది, భూమి మీద పుట్టిన వాళ్ళంతా ఏదో ఒక లైఫ్ పర్పస్ కొరకు, ఏదో ఒక ఉద్దేశం కొరకు పుడతారు. ఎవరు వేర్చుకు పుట్టరు. నో పర్సన్ ఈజ్ వేస్ట్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్. ఎవడు వేరు, ప్రతివాడికి ఏదో ఒక కళ ఉంటుంది, ప్రతివాడు ఏదో ఒక పని చేయగలడు. మరి ఏం పని చేస్తారు అని చూస్తే ఈ ప్రకృతిలో ఏమున్నది? నిమిషానికి ప్రకృతిలో ఒక చైతన్యం కనబడుతున్నది. ఒక చెట్టు పోతున్నది, ఇంకో చెట్టు పోతున్నది, ఒక పక్షి పోతున్నది, ఒక పక్షి పోతున్నది, ఒక మనిషి పోతున్నాడు, ఒక మనిషి వస్తున్నాడు. రిప్లేస్ అవుతుంది. కానీ ఎట్లా అవుతుంది అంటే ఒక యూత్ఫుల్నెస్తో ఉన్నది. అసలు ఓల్డ్ ఏజ్ అనేది లేనే లేదు అంటాడు. ఏ మనిషి అయితే ఓల్డ్ ఏజ్ అనేది లేకుండా తన వయసును మర్చిపోయి ఒక మెచ్యూరిటీతో బతకాల అంటాడు. నో ఓల్డ్ ఏజ్ అంటాడు ఆయన. ఓల్డ్ ఏజ్ అనేదే లేదు. మరి ఏముంటుంది అంటే మెచ్యూరిటీ. ఎక్కడ మెచ్యూరిటీ? తను ఏ పని చేస్తాడో అందులో మెచ్యూరిటీ. అందులో మెచ్యూరిటీ వచ్చిందనుకో అప్పుడు ఏమవుతుంది? ప్రపంచము ఒక స్వర్గస్వీయం అయిపోతుంది అంటాడు. అంటే మనిషి భూమి మీద పుట్టింది సుఖపడడానికి ఏం కావాలి? స్వర్గం కావాలి. అది ఎక్కడ ఉంటుంది? ఈ భూమి మీదే స్వర్గం ఉంటుంది. ఈ భూమి మీద ఎట్లా ఉంటుంది అంటే నువ్వే దాన్ని క్రియేట్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు క్రియేట్ అండ్ దట్ ఈస్ యువర్ పర్పస్ ఆఫ్ లైఫ్ అంటాడు ఆయన. మరి భూలోకం మీద ఒక స్వర్గాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి? క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ స్వర్గంలో మరి ఎటువంటి వీరి యొక్క కోరికలను ఏ విధంగా తీర్చుకోవాలి, వీరి యొక్క ప్రవర్తన తీరు ఎలా ఉండాలి, అదేవిధంగా వీరి యొక్క జీవన శైలి ఏమైనా మారే అవకాశం ఉందంటారా మీరు చెప్తున్న స్వతంత్ర సిద్ధాంతంలో భాగంగా? స్వతంత్ర సిద్ధాంతంలో భూమి మీద స్వర్గం వస్తే కోరికలు అంటూ ఉండనే ఉండయి. డిజైర్లెస్నెస్ అయిపోతుంది. ఓకే. ఎట్లా డిజైర్లెస్ అవుతుంది అంటే స్వర్గము అంటే ఒక కల్పవృక్షం లాంటిది. ఆ కల్పవృక్షంలో కూర్చుని నీకేం కావాలంటే అది వస్తాయి. మరి దీనికి కావాల్సింది ఏంటి అంటే మనిషిలో మార్పు రావాలి. ఓకే. అంటే పాత మనిషి ఉండొద్దు. కులంతో, మతంతో, ఆచారాలతో, వ్యవహారాలతో ఉన్న వ్యక్తి ఉండొద్దు. ఉంటే అది నరకం. ఎందుకంటే ఈ ప్రపంచంలో 2 రకాల వ్యక్తులు ఉన్నారు. ఒకడేమో
నరకాన్ని సృష్టించేవాడు. వాళ్ళు అబద్ధాలు ఆడతారు, మోసం చేస్తారు, భూమిని కబ్జాలు చేస్తారు, ఇండ్లు కబ్జాలు చేస్తారు, మనుషులను ఏ విధంగా నాశనం చేయాలో ఆ విధంగా నాశనం చేస్తాడు, వాంతను ఎట్లా బతకాలని ప్రయత్నం చేస్తాడు. ఇది నరకం. వీళ్ళు ఉన్నారు ఇప్పుడు ఎక్కువ శాతం. అయితే వీళ్ళు ఎక్కువ శాతం కాబట్టి వీళ్ళను పక్కకు పంపించేసి ఎవరైతే మానవ మహోద్యమంలో పాల్గొంటారో వాళ్ళు నూతన మానవులు. నో కులము, నో మతము, నో ఆచారాలు, వ్యవహారాలు. మరి ఏంటిది అంటే సింపుల్ మానవత. ఈ సింపుల్ మానవతలో ఏముంటుంది? న్యూ మ్యాన్, ఒక మనిషి ఇంకో మనిషి తర్వాత మానవ సమూహంతో సంతోషంగా సమానత్వంగా ఉండడం. ఈ సమానత్వంలో ఏముంటుందంటే ఇది నాది ఇది నీది అని ఉండదు. ఎవరి దగ్గర అన్నం ఉంటే వాళ్ళందరూ కలిసి తింటారు, ఎవరి దగ్గర పని ఉంటే 10 మంది కలిసి చేసుకుంటారు, వచ్చిన పంటను అందరు పంచుకుంటే హాయిగా తింటారు. రైట్. కాబట్టి అక్కడ సమానత్వం ఉన్న తర్వాత పనిలో సమానత్వం ఉంటుంది, అదేవిధంగా తినే విషయంలో సమాధానం ఉంటుంది, బట్టల విషయంలో సమానం ఉంటుంది. ఉండడానికి ఇక్కడ ప్రధానమైన కారణం ఏంది అంటే సమానత్వం ఉండడానికి ప్రధానమైంది ఒక ప్రేమ అనేది ఉంటుంది వీళ్ళకు. ఇలాంటి ప్రేమ మానవ ప్రేమ. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ హియర్ టు లివ్ హ్యాపీలీ ఫర్ ఎవర్. అంటే ఎప్పటికీ మనం సంతోషంగా జీవించడం కొరకు ఈ భూమి మీద వచ్చినాము కాబట్టి సంతోషంగా జీవిస్తాము అనేటువంటి భావన వీళ్ళకు ఉంటుంది. ఉన్న తర్వాత వీళ్ళకు ఉన్నటువంటి సహజమైనటువంటి స్కిల్ ఏంటంటే నవ్వడము, ఆనందించడం. ప్రతి మనిషికి నవ్వుకుంటూ సంతోషం ఉండడం అనేది సహజమైనటువంటి జీవితం. ఈ సహజానందం అనేది వీళ్ళకి అప్పుడు వచ్చేస్తుంది. పరమానందం వస్తే ఆనందం అంటారు, కానీ పరమానందంతో కాదు. బుద్ధుడు ఏమంటే సహజానందుడు కావాలి అంటాడు. సహజానందుడు అంటే నీ యొక్క స్వభావంతో నువ్వు ఆనందంగా ఉండాలా. ఎప్పుడైతే నీ స్వభావంతో నువ్వు ఆనందంగా ఉంటావో అప్పుడు సమానత ఉంటుంది, అప్పుడు ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉన్నట్టయితే అప్పుడు ఆనందం అనేది వస్తుంది అని చెప్పి ఆనందుడికి చెప్తాడు. రైట్ సార్, ఇక చివరిగా చెప్పండి, మరి స్వతంత్ర సిద్ధాంతం అనేది మరి బహుజనులు ఏ విధంగా దాన్ని అప్లై చేసుకోవాలి? వెరీ సింపుల్ అండి. కర్చీప్లో మామూలుగా ఉన్నటువంటి పత్రిక ముడులు వేసినట్టు సమాజం వేస్తున్నది, కులాలు వేస్తున్నాయి, మతాలు వేస్తున్నాయి. ఈ ముడులన్నీ ఇప్పేసుకోండి, ఇచ్చేసుకొని స్వతంత్రులు కండి పొదట. స్వతంత్రులైన తర్వాత మానవులు కావాలి. మానవులై మీలాంటి మానవులను 10 మందిని జమ చేసుకోండి, మీరు ఎక్కడ కూర్చుంటే అక్కడ స్వర్గం వచ్చేస్తుంది. స్వర్గం రావడం కాదు, సంతోషం వస్తుంది, ప్రేమ వచ్చేస్తుంది. లైఫ్ కూడా ఓల్డ్ ఏజ్ అనేది లేకుండా మెచ్యూరిటీ తోటి వాళ్ళు ఫర్ ఎవర్ ఎటర్నల్గా బతుకుతారు. రైట్. ఈ సిద్ధాంతం గురించి ఇక చివరిగా మీరేమంటారు? మీ యొక్క కాన్సెప్ట్, మీ యొక్క అభిప్రాయం? నా నిజమైన అభిప్రాయం ఏంటంటే నేను కూడా అట్లా బతకాలనుకుంటున్నా. ఎందుకంటే స్వర్గం ఈడికి వచ్చిన తర్వాత మనం ఎక్కడ పోయేది ఉంటుంది, ఎక్కడ పోవాల్సి ఉంటుంది కదా. కాబట్టి హాయిగా స్వర్గాన్ని మనమే సృష్టించుకొని ఇక్కడ ఉన్నట్టయితే అందులో నా పాత్ర నంబర్ 1 పాత్ర ఉంటుంది. నేనే ముందుకు నడుస్తా. మానవ మహోద్యమం ఏదైతే ఉంటుందో దానికి నేనే జెండా మోస్తా, జెండా పట్టుకుంటా ముందుకు పోతా అని చెప్పి నేను అందరికీ విన్నపం చేస్తున్నా. రైట్ ప్రొఫెసర్ రవిప్రసాద్ గారు, థ్యాంక్ యూ మచ్. రైట్, మొత్తానికి మరి యొక్క స్వతంత్ర సిద్ధాంతం అనేది బహుజనులు ఎప్పుడైతే దానికి సుముఖంగా ఉంటారో, ఎప్పుడైతే ఆ సిద్ధాంతాన్ని ఆచరిస్తారో, సో భూమి మీదకే మరి స్వర్గాన్ని తెచ్చుకునేలాగా, వారు క్రియేట్ చేసుకునేలాగా పరిస్థితి మరి వచ్చే అవకాశం ఉందంటూ కూడా చెప్పడం జరిగింది. ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్. మరొక డిస్కషన్ మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ మాస్టర్ కే టీవీ. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.